ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని గోవా పెద్ద మనుషుల గురించి తెలుసుకుందాము. ఒకసారి గోవా నుంచి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దగ్గరికి దర్శనానికి వచ్చారు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా వారిలో ఒక అతనిని 15 రూపాయలు దక్షిణ అడగగా అతను ఆ దక్షిణ చెల్లించాడు. ఇంకొక అతనికి బాబా ఏమీ అడగకపోయినా అతను 35 రూపాయలు బాబాకు సమర్పించాడు. అయితే అందరూ ఆశ్చర్యపోయేటట్లు బాబా అతని దక్షిణను తిరస్కరించారు. అప్పుడు అక్కడే ఉన్న శ్యామ బాబాతో ఇద్దరూ కలిసి వచ్చినప్పుడు ఒకరిని అడిగి మరీ దక్షిణ తీసుకున్న బాబా ఇంకొకరు అడగకపోయినా ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదని బాబాను అడిగాడు. అప్పుడు బాబా అతనితో తాను ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోనని మసీదు మాయి బాకీని కోరుతుందని, బాకీ ఉన్నవాడు అది చెల్లించి ఆ రుణం నుంచి విముక్తులవుతారని చెప్పారు. అంతేకాకుండా బాబా తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ ఆస్తి కానీ ఏమీ లేవని, కాబట్టి ఎవరి దగ్గర నుంచి తనకేమీ అక్కర్లేదని చెప్పారు. అంతేగాక భగవంతుని ముక్కును బాకీని తప్పనిసరిగా తీర్చుకోవాలని, దానిని తప్పించుకునే మార్గమే లేదని, అందుకే తాను భక్తుల దగ్గర నుంచి వారి బాకీలు వసూలు చేసి వాళ్ళను రుణవిముక్తులను చేస్తానని చెప్పారు. తర్వాత బాబా ఇద్దరు గోవా పెద్ద మనుషుల చరిత్ర మొత్తము తన విశిష్ట ధోరణిలో వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విధంగా చెప్పి తర్వాత శ్యామతో వాళ్ళని శ్యామ ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పారు. బాబా మాట్లాడిన ఒక్క మాట కూడా అర్థం కాని శ్యామ వాళ్ళతో బాబా చెప్పినది వాళ్ళకి ఏమైనా అర్థమైందా అని కూడా అడగగా అప్పుడు వాళ్ళు కళ్ళనీళ్లతో బాబా సర్వాంతర్యామిత్వాన్ని, బాబా ప్రేమను ఈ విధంగా వివరించారు. అందులో బాబా 15 రూపాయలు దక్షిణ వసూలు చేసిన అతను తన గురించి ఇలా చెప్పడము మొదలుపెట్టాడు. పేదవాడైన అతను ఉద్యోగం కోసం గోవా వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పుడు దత్తభక్తుడైన అతను తనకు ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతము దత్తదేవుడికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. భగవంతుని దయ వల్ల అతనికి 15 రూపాయల జీతం దొరికింది. క్రమంగా అది పెరుగుతూ 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు పెరిగి చివరకు 700 రూపాయల వరకు పెరిగింది. అతను క్రమంగా సకల ఐశ్వర్యాలను అనుభవించాడు. అయితే తన మొక్కు సంగతి పూర్తిగా మరిచిపోయాడు. మనం ఇంతకు ముందు చోల్కర్ కథలో చదువుకున్నాము. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎంతో ఆతృతతో మొక్కులు మొక్కుతారు. ఆ కష్టం తీరిపోగానే చాలామంది మొక్కు సంగతి మర్చిపోతారని ఇప్పుడు ఇక్కడ జరిగేది ఇదే. అందుకే బాబా అతనిని షిర్డీకి రప్పించి అతను మొక్కుకున్న ఆ 15 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. కానీ ప్రస్తుత జీతమైన 700 రూపాయలు అడగలేదు కదా. అంతేగాక అతను షిరిడీకి మొక్కు చెల్లించుకోవడానికి కూడా రాలేదు. కేవలం దర్శనానికి మాత్రమే వచ్చాడు. అసలు అతనికి ఆ మొక్కు సంగతి జ్ఞాపకం కూడా లేదు. బాబా కూడా ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు. అతని తప్పును ఎత్తి చూపించలేదు. కేవలం దక్షిణ మాత్రమే అడిగాడు. శ్యామ బాబాని ఎందుకు ఇలా చేశారని అడిగినప్పుడు కూడా బాబా నేరుగా అతనికి తప్పును చెప్పకుండా ఎవరి గురించో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆ రకంగా బాబా అతని మొక్కును తీర్చుకునేలా చేసి అతన్ని ఆ రుణం నుంచి విముక్తుడిని చేశారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాబా అతను ఎంతో కాలంగా భగవంతునికి బాకీ పడిన దానిని వసూలు చేశారు. అంతేగాని ఆ డబ్బుతో వారికి ఏమి పని? భక్తుల మేలే మాతృసాయికి కావాలి కానీ డబ్బు కాదు. ఇక రెండవ తన కథను ఈ రకంగా చెప్పడం ప్రారంభించాడు. అతని దగ్గర 35 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న బ్రాహ్మణ వంటవాడు దురదృష్టం కొద్దీ చెడు మార్గంలో పడ్డాడు. అతని మనస్సు మారిపోయింది. అతడి యజమాని డబ్బు దాచుకున్న గదిలో నుంచి మొత్తం సొమ్ము ఉంటే 30,000 రూపాయలను దొంగిలించి పారిపోయాడు. బాబా ఇంతకుముందు సరిగ్గా ఆ మొత్తాన్నే చెప్పారు. అతను ఆ ధనం తిరిగి ఎలా దక్కించుకోవాలో తెలియక రాత్రింబవలు ఏడుస్తూ కూర్చున్నాడు. అంతేకాక అతను దానికే చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. ఆ రకంగా 15 రోజులు గడిచాయి. ఒకరోజు అతను ఎంతో విచారంతో తన ఇంటి అరుగుపై కూర్చునుండగా ఒక ఫకీర్ గమనించి అక్కడికి వచ్చి కారణం అడగగా ఇతను జరిగినదంతా చెప్పాడు. అప్పుడు ఆ ఫకీరు షిరిడీ సాయి బాబాకు నమస్కరించుకోమని, మనసులో వారి దర్శనం చేసుకునే వరకు తనకు ప్రియమైన ఆహారం వదిలిపెట్టి బాబా దర్శనం చేసుకునే వరకు ఆహారం తినని మొక్కుకోమని చెప్పారు. వెంటనే ఇతను బాబాకు మనస్సులో తన ధనం దొరికి బాబా దర్శనం చేసుకునే వరకు అన్నం తిననని మొక్కుకున్నాడు. ఆ తర్వాత 15 రోజులు గడిచాయి. ఆ బ్రాహ్మణ వంటవాడు తనంత తానుగా వచ్చి ఆ డబ్బును మొత్తం తిరిగి ఇచ్చేసి తాను పిచ్చి ఎక్కి అట్లా చేశానని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ఆ పెద్ద మనిషికి కనిపించి సహాయం చేసిన ఫకీర్ మళ్ళీ కనిపించలేదు. బాబానే ఆ ఫకీర్ రూపంలో వచ్చి తన కష్టాలను నెరవేర్చారనే నమ్మకం అతనికి ఏర్పడింది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ డబ్బు తిరిగి వచ్చిన సంతోషంతో నెమ్మదిగా మొక్కు సంగతి మర్చిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. అప్పుడు ఒక రాత్రి కలలో బాబా దర్శనమైంది. అప్పుడు షిరిడీ వెళ్ళాలనే సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే గోవా వెళ్ళి అక్కడి నుంచి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటునుంచి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. హార్బర్ దగ్గరకు వెళ్ళేసరికి స్టీమర్లో జాగలేకపోవడం వలన కెప్టెన్ ఒప్పుకోలేదు.
కానీ ఎవరో ఒక తెలియని నౌకరు చెప్పేసరికి ఒప్పుకోవడం వలన స్టీమర్ ఎక్కి బొంబాయికి వచ్చాడు. అక్కడి నుంచి రైలులో షిరిడీ చేరుకున్నాడు. ఆ రకంగా అతను బాబా దర్శనం చేసుకొని తన మొక్కును తీర్చుకున్నాడు. అతని మొక్కు బాబా దర్శనం మాత్రమే, అంతేకాని డబ్బు ఇస్తానని మొక్కుకోలేదు. అందుకనే బాబా అతను 35 రూపాయల దక్షిణ ఇచ్చినా స్వీకరించలేదు. ఇప్పుడు అతను చెప్పిన కథ మొత్తాన్ని బాబా ఇంతకు ముందే వివరంగా చెప్పారు. అసలు ఈ కథనంతా నడిపించినది బాబానే కాబట్టి వారికి ఇందులో తెలియనిది ఏదీ లేదు కదా. ఇప్పుడు మనం ఈ కథను మొత్తం గమనిస్తే అసలు షిరిడీ సాయి ఎవరో కూడా అతనికి తెలియదు. బాబానే ఫకీర్ రూపంలో అక్కడికి వెళ్ళి అతనిని మొక్కుకోమని చెప్పి అతని ధనం తిరిగి వచ్చేలా చేశారు. చివరకు అతను తన మొక్కును మర్చిపోయినా బాబానే స్వయంగా కలలో కనిపించి తన మొక్కును గుర్తు చేసి స్టీమర్లో జాగా ఇప్పించి అతనిని షిరిడీ చేర్చి అతను మొక్కు చెల్లించుకునేలా చేశారు. ఇంతటి మాతృప్రేమను మనం ఎక్కడైనా చూడగలమా? అతని వలన పొరపాటు జరిగినా కూడా బాబా దానిని లెక్క చేయక అతన్ని ఈ రకంగా ఆశీర్వదించారు. అటువంటి మాతృమూర్తికి ధనముతో అవసరం లేదు. ఈ కథంతా చెప్పిన పెద్ద మనిషిలో శ్యామతో బాబా తన ప్రేమతో వారిని ఇక్కడకు రప్పించి తమకు మేలు చేశారని, ఆ రకంగా తన సర్వశక్తిమత్వమును నిరూపించారని చెప్పారు. అంతేగాక వారు కన్నీళ్లతో శ్యామతో షిరిడీ ప్రజల పుణ్యం ఎంత గొప్పదో చెప్పారు. షిరిడీ ప్రజల పుణ్యమే బాబాను షిరిడీ వచ్చేలా చేసిందని, బాబా వారితో నిత్యము ఆడిపాడి మాట్లాడి ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవిస్తూ ఉండడం వల్ల వారు బాబా లీలలను అనుభవిస్తున్నారని చెప్పారు. కేవలం ఒక్కసారి దర్శనంతోనే ఇంతగా పులకరిస్తున్న తాము నిత్యము బాబా దర్శన భాగ్యం పొందిన షిరిడీ ప్రజల పుణ్యఫలానికి మనస్ఫూర్తిగా ఆనందించి షిరిడీ విడిచి వెళ్ళారు. కాబట్టి బాబా ఎప్పుడు చెప్పినట్టుగానే భక్తుల క్షేమమే ఎల్లప్పుడూ బాబా కోరేది, అంతేకాని దక్షిణ కాదు. ఇప్పటి వరకు బాబా భక్తులు మొక్కిన మొక్కులు మరచిపోతే దానిని వసూలు చేయడం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక భక్తుడు నోటితో దక్షిణ గురించి మాట్లాడి దానిని చెల్లించకపోతే నిలబెట్టి మరీ వసూలు చేసిన చమత్కార కథను రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఓం సాయిరామ్.